సార్ ఎంత బిజీ ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కనీసం 4 ఓట్ల గురించి అన్న పోయి సింబాలిక్ అన్న పోవాలి కదా. అసలు ఇటు వైపే లేదు దృష్టి అని ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పోయిండు కాబట్టి ఉలిక్కి పడ్డారు. ఇప్పుడు చూడండి మళ్ళీ రేపటి నుంచి అందరు వెళ్తారు ఇక. రైట్, ఓకే. ఒక ప్రతిపక్ష నాయకుడికి వారికి అనుభవం ఉంది కాబట్టి ఈ టైంలో రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో వారు స్పాంటేనియస్ గా వారి ఆరోగ్యం బాగాలేకపోయినా వెళ్ళడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా వెళ్తే బాగుంటుంది. మంత్రులు లేరా వాళ్ళకు పోనీకి? కనీసం ముఖ్యమంత్రి పోకపోయినా ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి? ఇంకా మా ఎక్స్ ఎమ్మెల్యేలైనా పొలాల బాట పట్టినారు. రైట్, ప్రసాద్ గారు ఏ పార్టీ నుండి ఎవరు లేరు అధికారులు? ప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం, తాడూరి గారు ప్లీజ్ ఒక నిమిషం. బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలు లేరా? వారి నియోజకవర్గాల్లో పంటలకు దీర్ఘంగా వద్దన్నమా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు దీర్ఘంగా వద్దన్నమా? అందరు తిరగమనండి. ఎమ్మెల్యేలు చేసే పని ఏముంటుంది సార్? ఇప్పుడు రైతులతో తిరగమనండి. ఓకే, ఓట్లు కూడా కదా, వడ్లే కాదు ఓట్లు కూడా కదా. ఒకటి ప్రసాద్ గారు బీజేపీ నుంచి, ప్రసాద్ గారు నిజంగా నిన్న కేసీఆర్ ఏదైతే చెప్పారో ఈ గ్రౌండ్ స్థాయిలో నిజంగా పరిస్థితి ఉందా? దాదాపు 14 నుంచి 15 లక్షల ఎకరాలు ఎండిపోయింది. కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం ఎలక్షన్స్ పైనే వీళ్ళు ఉన్నారు. ఆ చిల్లర మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు. 2-3 చేర్చుకొని ఇది చేస్తున్నారు. కానీ రైతుల గోస ఎప్పుడు 10 ఏళ్ళలో ఎప్పుడు ఇంత గోస చూడలేదు. 200 మంది రైతులు ఆత్మహత్య. ఈ పరిస్థితి ఉందా నిజంగా? కేసీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? నిజంగా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు పర్యటించాల్సిన అవసరం ఉండే అంటారా? రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. కేసీఆర్ గారు పర్యటించడాన్ని నేను ఆహ్వానిస్తా ఉన్నా. వారు మాజీ ముఖ్యమంత్రిగా పోవాలి, పొలాలను చూడాలి, రైతులను పరామర్శించాలి, ఏం చేయాలనో చెప్పాలి. కాకపోతే ఈయన ప్రభుత్వం పోయి 3 ఏళ్ళు కాలే, 3 నెలలు అయిందంటే. అంటే ఈ 3 నెలల కరువు కాటకం కేవలం కాంగ్రెస్ వల్లనే వచ్చింది, లేకపోతే రేవంత్ రెడ్డి చాలా అరిష్టము, ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల ఇది జరిగింది అనేటువంటి ఒక ప్రచారం చేయడానికి ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సరైనది కాదనేది నా అభిప్రాయం. రాష్ట్రంలో కరువు రావడానికి, విపత్తు రావడానికి, భూగర్భ జలాలు ఎండిపోవడానికి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కూడా కారణమైతాయి. ఇప్పుడు ప్రధానంగా చెప్పేది ఏంది, వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అని చెప్పి అంశాన్ని చెప్పడం కోసమే పర్యటన చేస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, దాంట్లో లక్షల కోట్ల అవినీతి జరిగింది, వేల కోట్ల అవినీతి జరిగింది, ఆ అవినీతి వల్లనే అది బీటలు బారింది, దాన్ని ఆపాలి అని చెప్పి కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. అంటే ఇది ఎటు చూసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇది ఎటు వచ్చి కరువు అనేటువంటి అంశం రాజకీయ రంగు బులుముకొని అది కాళేశ్వరం దగ్గరికి పోతా ఉంది. కాళేశ్వరం నుంచి నీళ్లు వదలకపోవడం వల్ల, ఆ డ్యామ్ వాళ్ళు కుంగిపోవడం వల్ల వాటిని నింపలేదని వీళ్ళు, కుంగిపోయినది చాలా తక్కువ, రైతులకు కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి ఇబ్బందులు పెట్టడం కోసమే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళు. అయితే ఈ 2 అంశాలకు తోడు ఇలా కనబడుతుంది ఏంటంటే, వీళ్ళు చెప్తున్నటువంటి విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ విద్యుత్ కోతలు గతంలో కూడా ఉన్నాయి వాస్తవంగా. అయితే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి విద్యుత్ కోతలు బహిరంగంగా రాకపోవడానికి గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయకపోవడం కూడా ఒక కారణం. ఇలా కాంగ్రెస్ నిజంగా ప్రజల్లో ఉండి కొట్లాడి ప్రజాదరణను పొంది అధికారంలోకి రాలే. కేవలం బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, దీన్ని బీజేపీ అందిపుచ్చుకోకపోవడం వల్ల దాన్ని ఏమంటారు, యాక్సిడెంటల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అయితే ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దివాలా తీసినటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఆయన 1-2 కాదు, ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ లిస్టు తీసుకుంటే దాదాపుగా క్రీమ్ అంతా బయటకు వెళ్ళిపోయింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అభ్యర్థులు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు, ముఖ్య నాయకులు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. నామా నాగేశ్వరరావు గారు, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు గారు, మరి ఆయన కాంగ్రెస్ లో చేరతారా, బీజేపీలో చేరతారా అనేటువంటి డైలమా ఉంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు అంటే నాకు అనుమానం వస్తా ఉంది. అక్కడ నామనాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతారేమో అనేటువంటి అనుమానం కూడా నాకు వస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బాగా బలమైనటువంటి స్థానం, అక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా ఎందుకు ఆగుతారండి? ఇది అయితే శ్రీనివాస్ రెడ్డినో, నాగేశ్వరరావు గారినో, తుమ్మల నాగేశ్వరరావు గారినో, లేకపోతే బట్టి విక్రమార్కనో, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఒబీడియంట్ గా ఉండేటువంటి నాయకులే. వాళ్ళ మధ్యన సయోధ్య కూర్చోడం పెద్ద సమస్య కాదు. కానీ ఎందుకు ఆపినరు అక్కడ అంటే, ఏదో ఒక దగ్గర గేట్ తెరుచుకొని ఉంది. నామా నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి అక్కడ క్యాండిడేట్ అవుతారేమో అనేటువంటి అనుమానం నాకైతే కనబడతా ఉంది. అంటే ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని రక్షించుకోవాలంటే ఏం చేయాలా? ఇలా ముఖ్యమంత్రి గారు బయటికి రావాలి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ రావాలంటే, ముఖ్యమంత్రి గారు అసలు మాజీ ముఖ్యమంత్రి అంటే ఒకటి కపర్ ప్రసాద్ గారు అక్కడ వాస్తవమే కదా ప్రసాద్ గారు. ఇప్పుడు అక్కడ కేసీఆర్ వెళ్ళింది కాదు ప్రసాద్ గారు, కేసీఆర్ వెళ్ళింది వాస్తవమే, అక్కడ పంటలు ఎండిపోయింది వాస్తవమే, అక్కడ కనబడుతుంది. నేనేమంటున్నా అంటే
రాజేష్ గారు. ప్రసాద్ గారు, ఇప్పుడు కేసీఆర్ సరే ఇప్పుడు వెళ్ళింది వాస్తవమే కదా, అక్కడ నిజంగా పంటలు ఎండిపోయింది, అంత పరిస్థితి కనపడుతుంది కదా. ఈ రోజు కేసీఆర్కి అవకాశం ఎవరిచ్చారు? ఇదే మంత్రులు వీళ్ళు వెళ్ళి ఉండింటి పరిస్థితి వచ్చేదేమో కాదు కదా, కేసీఆర్కి ఆ ఛాన్స్ ఇచ్చేది ఉండదు కదా. అదే చెప్తా ఉన్నా రాజేష్ గారు. ఇప్పుడు గత పాలకులు ఎంతమందిని పరామర్శించారు, ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చిండ్రు అనేది ఒకటి. ఇంత ఖమ్మంలో మేము పోయి 10,000 ప్రకటించినాం గతంలో అని చెప్పిండ్రు. ఖమ్మంలో రైతులకు బేడీలేసి మిర్చి ధర పెంచాలని అడిగిన రైతులకు బేడీలేసింది ఈ ప్రభుత్వమే కదా. రైతులను జైల్లో పెట్టిండేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఎలాంటి నైతికత ఉంది ఆ ప్రభుత్వానికి అడగడము? బండి సంజయ్ గారు పత్తి రైతులను పరామర్శించడానికి పోతే రాళ్ళేసి కొట్టిండేది ఈ క్రూర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కదా, రాక్షసులా వ్యవహరించారు కదా. రాళ్లతోటి కొట్టి సంజయ్ గారిని ఇదే నల్లగొండలో మార్కెట్లకు రాకుండా అడ్డుకున్నారు కదా. మరి ఆ దారుణాలు ఇప్పుడు కనబడతలేవా కేసీఆర్ గారికి? కేసీఆర్ గారు రైతులను పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంటే ముందు ఆయన పశ్చాత్తాపం పడాలా. ముందు ఆయన ఒక ప్రకటన చేయాలి బహిరంగంగా, మీడియాను అందరినీ పిలిచి నేను గతంలో చాలా తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా, రైతులను ప్రజలను క్షమించమని కోరుతా ఉన్నా, ఇప్పుడు అలాంటి పొరపాట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు అని చెప్పి ఆయన ఒక అప్పీల్ చేయాలా. అప్పీల్ చేసి బయటికి రావాలి. కానీ ఈయన అసెంబ్లీలో వచ్చి మాట్లాడరు, అసెంబ్లీకి పోలే, ఇవాళ వచ్చి రైతులను పరామర్శించడానికి పోతున్నా అంటారు. అంటే మునిగిపోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పడవ, చిల్లుబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ పడవకి ఒక మన పూత పూయడం కోసం, లేకపోతే ఆ చిల్లును పూడ్చడం కోసం ఈయన చేస్తున్నటువంటి ఒక వెర్రి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఒకటే చెప్తా ఉంది భారతీయ జనతా పార్టీ, రైతుల పక్షాన పోరాడాల్సింది భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు కరువు తీవ్రత ఏ మేరకు ఉందంటే కొన్ని జిల్లాలలో ఉంది, కొన్ని దగ్గర రైతులకు నష్టపరిహారం అందించాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ యాత్రలు ఇవి, రైతు యాత్రలు కాదు, రాజకీయ యాత్రలు చూసినాం కదా. చాలా మంది బస్సు దగ్గర కురుకు రావడం, దండాలు పెట్టడం. ఇవాళ ఒక పత్రికలో చూసిన టీఆర్ఎస్ కార్యకర్తలే బోల్ వేయించి 40 ఫీట్ల లోపల బోల్ వేయించి ఆ బోల్ ఎండిపోయినాయని చెప్పి చూపించడం కోసం ఒక పొలంలో టీఆర్ఎస్ కార్యకర్తలే పోయి బోల్ వేయించారు అని చెప్పి రాశారు. సరే, ఎంతవరకు వాస్తవం ఉంది అని నాకు తెలియదు. కానీ ఇలాంటి డ్రామాలు చేయడంలో